మీరు యూపీఐ ద్వారా ఎంత పేమెంట్స్ చేస్తున్నారు? ఎంత పేమెంట్స్ రిసీవ్ చేస్తున్నారు? అనే విషయంపై ఎప్పుడైనా శ్రద్ధ పెట్టారా? ఖచ్చితంగా పెట్టాలి. లేదంటే మీ ఇంటికి ఇన్‌కమ్ టాక్స్ నోటీసులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఈజ్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. హలో గైస్, ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో నేను ఒక ప్రశ్న అయితే ఈ టాపిక్ సంబంధించి అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెబుతారో వారి యొక్క వ్యాపారాన్ని మన ఈ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. ఈ మధ్య కాలంలో మీలో ఎంతమంది క్యాష్ని వాడుతున్నారు? అంటే బ్యాంక్ వెళ్ళి క్యాష్ విత్డ్రాల్ చేయడం కానీ, లేదా బ్యాంక్ వెళ్ళి క్యాష్ డిపాజిట్ చేయడం కానీ, ఏటీఎంకి వెళ్ళి విత్డ్రాల్ లేదా డిపాజిట్ చేయడం కానీ, ఇలాంటి పనులు ఏమైనా మీరు చేస్తున్నారా? చాలా తక్కువ మంది ఈ రోజుల్లో ఈ పనులు చేస్తున్నాం. కారణం ఏంటంటే యూపీఐ టెక్నాలజీ వల్ల. ఈ మన భారతదేశం మొట్టమొదటిసారిగా యూపీఐ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యూపీఐ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి రకరకాల యాప్స్ అయితే మార్కెట్లోకి వెలుగులోకి వచ్చాయి. బాగా ఫేమస్ అయిన ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్స్ని మనందరం వాడుతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ యాప్స్ మనం వాడుతున్నామో ఒక్క రూపాయి పేమెంట్ చేయాలన్నా వెంటనే ఫోన్పే చేస్తున్నాం, కానీ పర్స్ అనేది క్యారీ చేయడం మానేసాం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఫోన్పే, గూగుల్ పే లేదా పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ను వాడుతూ మనం విచ్చలవిడిగా ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తున్నాం, పేమెంట్స్ తీసుకుంటున్నాం, పేమెంట్స్ పంపిస్తున్నాం. దీని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైతే ఉంది. లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చే అవకాశాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. విషయంలోకి వెళ్ళకముందు అసలు క్యాష్ డిపాజిట్స్ అంటే మన సేవింగ్ అకౌంట్స్లో క్యాష్ అనేది ఎంత డిపాజిట్ చేయొచ్చు అనే విషయం మీకు ముందుగా తెలియాలి. ఒకవేళ మీరు మన ఛానల్లో ఆల్రెడీ దీని మీద ఒక వీడియో అయితే చేశాను, అది చూడని వారు ఎవరైనా ఉంటే ఈ కనబడుతున్న ఐ బటన్ క్లిక్ చేసి ఒకసారి చూడండి. ఎంత క్యాష్ డిపాజిట్ చేయొచ్చు, ఎంత చేయకూడదు, చేస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు మొత్తం మనం ఈ వీడియోలో మాట్లాడడం అయితే జరిగింది. 2 లైన్లో మాట్లాడాలనుకుంటే ఆ వీడియో గురించి, మీరు పాన్ కార్డ్ లేకుండా 50,000 దాటి మీరు డిపాజిట్ చేయలేరు. అండ్ రోజుకి 2 లక్షల మించి మీరు డిపాజిట్ చేయలేరు. సంవత్సరానికి 10 లక్షలకు మించి డిపాజిట్ క్యాష్ రూపంలో చేయలేరు. దీని అర్థం ఏంటి? ఎక్కువ ఉంటే మేము చేయకూడదా అని కాదు, చేయొచ్చు. దానికి సరైన ఎవిడెన్స్లు, ప్రూఫ్లు మీ దగ్గర పెట్టుకోవాలి. ఆ ఇన్కమ్ ప్రూఫ్ అనేది మీరు చూపించగలగాలి. అలా చూపించి దానికి తగ్గ ట్యాక్స్ మీరు కట్టేస్తే ప్రాబ్లం లేదు. కానీ అంతకు మించి కనుక మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ మీ మీద నిఘా ఉంచుతుంది. అదే విధంలో ఇక్కడ కూడా మీరు యూపీఐ పేమెంట్స్ కనుక మీరు చేస్తే కనుక మీరు జనరల్గా మన పేమెంట్స్ మనం చేయడమే కాకుండా స్నేహంలో కానీ లేదంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అదేంటంటే ఎవరన్నా వచ్చి, సార్ మీ షాప్ దగ్గరికి వస్తారు, సార్ మీ అకౌంట్లోకి మీ స్కానర్లోకి నేను ఒక 2,000 రూపాయలు ఫోన్పే కొడతాను, నాకు 2,000 క్యాష్ ఇస్తారా, అక్కడ క్యాష్ అడుగుతున్నారని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. మనం సర్లే కదా అని ఒక 2,000 3,000 కొడుతూ ఉంటాం, వాళ్ళకి క్యాష్ ఇస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మీరు ఏదైనా ప్రోడక్ట్ అమ్మారనుకోండి, దాని అకౌంటెన్సీ ఉంటుంది, దానికి ట్యాక్స్ కడతారు, ఒక విధి విధానాలు ఉంటాయి. కానీ మీరు ఇక్కడ తీసుకున్న క్యాష్ ఏదైతే ఇచ్చారో దాన్ని మీరు ఆన్లైన్లో తీసుకున్నారు, ఒక 2,000 రూపాయలు మీరు ఫోన్పే తీసుకున్నారు, దానికి మీరు ఏమని షో చేస్తారు? ఒక విషయం అలా పక్కన పెడదాం. ఇలాంటి డబ్బులు తర్వాత మీ డబ్బులు మొత్తం కలిపి ఇందాక మనం మాట్లాడుకున్న లిమిట్స్ దాటి కనుక బయటికి వెళితే మీరు ఐటీఆర్లో మీరు సమాధానం ఏమని చూపిస్తారు? ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఫైల్ చేస్తారో సంవత్సరానికి ఒకసారి మీకు వచ్చిన ఆదాయం ఎంత, ట్యాక్స్ ఎంత కట్టారు, ఇంకా కట్టాల్సింది ఏదైనా ఉందా, లేదా రిఫండ్ తీసుకోవాల్సింది ఉందా అనే లెక్కపత్రాలు అక్కడ జరుగుతున్నాయి ఐటీఆర్ ద్వారా. అలాంటి ఐటీఆర్లో మీ దగ్గరున్న మీ అకౌంట్స్ వరకు ఓకే, కానీ ఇలాంటి పేమెంట్స్ ఏవైతే వస్తాయో మీ అకౌంట్లోకి వాటికి సమాధానం మీరు ఏమిస్తారు? కాబట్టి ఇలాంటి పేమెంట్స్ తీసుకోవడం మానండి. సహాయం చేయాలంటే దానికి ఆలోచించండి, ఎలా చేయాలో ఆల్టర్నేట్ చూసుకోండి. ఒకవేళ చేయాలనుకున్న దాని అకౌంటెన్సీ మీ దగ్గర ఉండాలి. అంతేకాకుండా ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఎంత పడితే అంత చేసేద్దాం, ఎంత పడితే అంత తీసేద్దాం, దీన్నే బేస్ చేస్తూ మరి మీరు ముందుకెళ్తే గుర్తుపెట్టుకోండి, మీ బ్యాంక్సే ఇన్కమ్ ట్యాక్స్కి రిపోర్ట్ చేస్తాయి, ఫలానా వ్యక్తి ఇన్ని లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ చేశారు అని. అప్పుడు మీరు ఆ ఇయర్ ఎండింగ్లో ఎప్పుడైతే ఈ ఐటీఆర్ ఫైల్ చేస్తారో, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారో, దాంట్లో మీరు చేసిన ట్రాన్సాక్షన్స్కి మీరు చూపించే ఇన్కమ్ ట్యాక్స్కి ఇదంతా మ్యాచ్ అవ్వాలి. అది మిస్ మ్యాచ్ అయిందనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వారు మీ ఇంటికి నోటీస్ పంపిస్తారు, దానికి సరైన సమాధానం చెప్పండి అని. ఒకవేళ చెప్పలేని పక్షంలో పెనాల్టీలని, ఇంకా ట్యాక్స్లని, ఎక్స్ట్రా ట్యాక్స్లని బోల్డంత టెన్షన్. కాబట్టి
మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్‌లో కూడా లేదా ఎవరికైనా సహాయం చేసినప్పుడు కూడా చాలా ఆలోచించి చేయండి. ఓకే గైస్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా బాగా అర్థమైందని భావిస్తున్నాను. ఒకవేళ అర్థమైతే ఇప్పుడు ఒక ప్రశ్న అయితే నేను మిమ్మల్ని అడుగుతాను. దానికి సరైన సమాధానం వెంటనే తెలియపరచండి. కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వారి నుంచి ఒక లక్కీ డ్రా విన్నర్‌ని తీసుకొని, ఒకవేళ వారు వ్యాపారం చేస్తే గనక వారి వ్యాపారాన్ని మన ఈ ఛానెల్‌లో ఫ్రీగా అనేది ప్రమోట్ చేస్తాం రాబోయే వీడియోస్‌లో. ప్రశ్న ఏంటంటే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న యూపీఐ టెక్నాలజీని మొట్టమొదటిసారిగా ఇంట్రొడ్యూస్ చేసిన కంట్రీ ఏది? మరలా అడుగుతున్నాను. యూపీఐ టెక్నాలజీని డెవలప్ చేసిన మొట్టమొదటి కంట్రీ పేరు ఏంటి? కరెక్ట్ ఆన్సర్స్ వెంటనే టైప్ చేయండి. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్. సత్య గుమాపు.